హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. సో సండే కాబట్టి ఎవ్రీ వీక్ మనం వీక్లీ అనాలిసిస్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఈ వీక్ కూడా మనం వీక్లీ అనాలిసిస్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఓకేనా. సో ఏదైతే లాస్ట్ అనాలిసిస్ వీడియో చేసామో సో పర్ఫెక్ట్లీ వ్యూ అయితే వర్కౌట్ అయ్యింది. సో మార్కెట్ 25,300 ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఈ లెవెల్స్ కిందికి వస్తే 150 to 200 పాయింట్స్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో మార్కెట్ యాజ్ ఆఫ్ నో 25,149లో క్లోజ్ అయింది, 200 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా 200 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. అండ్ సెన్సెక్స్లో కూడా మనం చూసినట్టయితే 82,856 లెవెల్ కిందికి మార్కెట్ వచ్చింది. అండ్ దాని తర్వాత 82,500 లెవెల్ క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కూడా మనకి 700 పాయింట్స్ దగ్గర మార్కెట్ ఫాలో అయింది. సో సెన్సెక్స్ అండ్ నిఫ్టీ క్లియర్లీ మన వ్యూ బెరిష్ ఉండే. సో లాస్ట్ అనాలిసిస్లో పర్ఫెక్ట్లీ వర్క్ అయింది. ఎవరైతే ట్రేడ్ చేశారో ప్రాఫిట్స్ బుక్ చేస్తుంటే కమెంట్ చేసి చెప్పండి, ఓకేనా. సో నెక్స్ట్ వీక్లీ టైం ఫ్రేమ్ అనాలిసిస్కి వెళ్దాం. సో ఇక్కడ మనం వీక్లీ టైం ఫ్రేమ్లో చూసామనుకోండి, ఇది వీక్లీ చార్ట్ నిఫ్టీది. సో ఇక్కడ మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్లో, అంటే ప్రీవియస్లీ మార్కెట్ ఈ పాయింట్లో మనకు ఒక సెల్లింగ్ ఉంది. సో ఇక్కడ మీరు నోటీస్ చేస్తుంటే సో ప్రీవియస్లీ ఈ లెవెల్స్ దగ్గర నుంచి మార్కెట్లో ఒక బేరిష్ క్యాండిల్ ఉంది. సో మార్కెట్ ఇక్కడ నుంచి దగ్గరలో ఇక్కడ నుంచి మార్కెట్లో ఇక్కడ ఒక రిజెక్షన్ వచ్చింది. దాని తర్వాత లాస్ట్ వీక్ ఒక లోస్ని మార్కెట్ బ్రేక్ చేసింది. ఇప్పుడు మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. అంటే ప్రీవియస్లీ మార్కెట్ ఈ పాయింట్లో చాలాసార్లు రెసిస్టెన్స్ ఫేస్ చేసి బ్రేక్అవుట్ అయింది ఈ లెవెల్లో. సో ఈ క్యాండిల్లో బ్రేక్అవుట్ అయింది. సో ఆ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ దగ్గర మార్కెట్ అనేది క్లోజ్ అయింది. 25,149 ఆర్ 150 లెవెల్ దగ్గర వీక్లీలో సపోర్ట్ లెవెల్ ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో మార్కెట్ రేపు కనుక ఈ లెవెల్స్ కింద ఉందనుకోండి, సో మార్కెట్ ఒకవేళ ఏదైతే ఈ క్లోజింగ్ ప్రైస్ ఉందో 25,150 రౌండ్ ఫిగర్ అనుకున్నాం. సో దానికన్నా కింద ప్రైస్ ట్రేడ్ అవుతుంది అనుకోండి. నెక్స్ట్ సపోర్ట్స్ వచ్చేసి నిఫ్టీకి సో వీక్లీలో 25,000 లెవెల్ నెక్స్ట్ సపోర్ట్, అది బ్రేక్ అవుతే 24,800 అండ్ 24,600 లెవెల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో బయర్స్కి ఆపర్చునిటీ ఏడుందంటే ఈ పాయింట్లో వీక్లీ టైం ఫ్రేమ్లో సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి బౌన్స్ చేయాలి బయర్స్. ఒకవేళ అప్ సైడ్ తీసుకెళ్లాలంటే, లేదు తీసుకోకుండా ఫెయిల్ అయ్యారనుకోండి, మార్కెట్ 25,000 అండ్ 24,800 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం నిఫ్టీలో, ఓకే. ఇది మనకి నిఫ్టీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో నిఫ్టీ యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ రిజెక్షన్ అయితే కనిపిస్తుంది. సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది, అది హోల్డ్ చేస్తుందా లేదా అని రేపు చూద్దాం. ఒకవేళ హోల్డ్ చేయకుండా బ్రేక్ డౌన్ అయితే డౌన్ సైడ్ ఉన్న ఏదైతే లెవెల్స్ ఉన్నాయో అవి టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం. నిఫ్టీ క్లియర్ అయింది. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ వీక్లీ చూసుకొని దాని తర్వాత డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది వీక్లీ టైం ఫ్రేమ్లో. సో ఇక్కడ మనకి వీక్లీ టైం ఫ్రేమ్ రివర్సల్ క్యాండిల్ ఉంది. దానికన్నా ప్రీవియస్లీ ఒక 2-3 క్యాండిల్స్ మనం చూసామనుకోండి, ఈ పాయింట్లో మార్కెట్లో లో సపోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ మార్కెట్ ఏదైతే క్యాండిల్ ఉందో గ్రీన్ క్యాండిల్, దీంట్లో మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ మీరు చూసినట్టయితే మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ రెసిస్టెన్స్కి యాక్ట్ చేసింది. ఇది బ్రేక్అవుట్ అయిన లెవెల్. ఇక్కడ కూడా బ్యాంక్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది 56,754 ఆర్ దానికన్నా కింద మీరు చూసినట్టయితే 56,578 సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. ఈ రెండు లెవెల్స్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ వీక్లీ టైం ఫ్రేమ్లో. సో వీక్లీ టైం ఫ్రేమ్ లెవెల్స్ అయితే ఉంటాయో అవి డైలీ టైం ఫ్రేమ్లో పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాయి. సో ఇంపార్టెంట్గా అబ్జర్వ్ చేయండి. సో ఈ లెవెల్స్ కింద ఉంటేనే ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదంటే మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి నిఫ్టీ ఐటీ కూడా పెడతాను. సో నిఫ్టీ ఐటీ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇక్కడ మనం చూస్తే నిఫ్టీ ఐటీ, ఇక్కడ మనకి నిఫ్టీ ఐటీలో మాత్రం రిజెక్షన్ కనిపిస్తుంది ఈ పాయింట్లో. మార్కెట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్లో రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం చూస్తే నిఫ్టీ ఐటీలో, అండ్ ఇక్కడ మార్కెట్ అనేది కంటిన్యూస్లీ 3 వీక్స్ రివర్సల్ క్యాండిల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఆ లెవెల్స్ బ్రేక్ చేసింది. సో రిజెక్షన్ క్లియర్లీ కనిపిస్తుంది నిఫ్టీ ఐటీలో, ఓకే. సో డౌన్ సైడ్లో నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి నిఫ్టీలో ఈ లెవెల్స్ నెక్స్ట్ సపోర్ట్ ఉంది. సో 37,693లో మార్కెట్ క్లోజ్ అని, ఇంకా డౌన్ సైడ్ కొద్దిగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
37,000 కింద మార్కెట్ 37,000 కిందికి కొంచెం రావచ్చు, అంటే 37,000 కిందికి అండ్ 36,000 లెవెల్ కిందికి కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఒక లెవెల్స్ డ్రా చేసుకోండి. సో ఇక్కడ నేను మార్క్ చేస్తాను. సో ఇక్కడ కూడా మీకు ఒక 2 లెవెల్స్ మార్క్ చేస్తాను. 36,695 అండ్ 36,320 ఈ 2 లెవెల్స్ 37,000 కిందికి కూడా ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఈ 2 లెవెల్స్ కిందికి కూడా మార్కెట్ రావచ్చు. ఓకే, సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ ఐటీ వీక్ కనిపిస్తుంది. నిఫ్టీ ఐటీ ఈ లెవెల్స్ని మార్కెట్ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ సపోర్ట్ ఈ లెవెల్స్ మార్కెట్ టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఈ లెవెల్ దగ్గరకు వచ్చి మార్కెట్ ఒకవేళ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తే అప్పుడు మార్కెట్ కొద్దిగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. యాజ్ ఆఫ్ నో అయితే నిఫ్టీ ఐటీ కూడా వీక్ కనిపిస్తుంది. ఓకే, క్లియర్. ఒకటే పాయింట్, నిఫ్టీ ఐటీ కూడా వీక్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కూడా చూసుకుందాం. సో మిడ్ క్యాప్లో చూసినట్టయితే మిడ్ క్యాప్ వీక్లీ టైం ఫ్రేమ్లో ఒక ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది, రిజెక్షన్ కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా స్మాల్ క్యాప్లో చూస్తే స్మాల్ క్యాప్లో అంత రిజెక్షన్ అంతగా లేదు, ఎందుకంటే ఇక్కడ ఏదైతే బులిష్ క్యాండిల్ ఉందో, సో ఈ గ్రీన్ బులిష్ క్యాండిల్ ఉంది కదా, దాని ఒక 50% కూడా ఇక్కడ వీక్లీ క్యాండిల్లో మనకి క్లోజింగ్ కనిపించట్లేదు కాబట్టి సో అంత వీక్నెస్ మనకు స్మాల్ క్యాప్లో కనిపించట్లేదు. అండ్ ఇక్కడ మిడ్ క్యాప్లో కనిపిస్తుంది. సో మిడ్ క్యాప్ మనం చూస్తే మిడ్ క్యాప్లో కనిపిస్తుంది, మిడ్ క్యాప్ ఇక్కడ రిజెక్షన్ కనిపిస్తుంది. సో ఒకవేళ ఏదైతే లో ఉందో, సో రేపటిలో అది బ్రేక్ చేసి అండ్ ప్రీవియస్లీ ఇక్కడ కూడా ఒక లో ఉంది, అది బ్రేక్ చేసింది అనుకోండి, ఈ 2 లోస్ కనుక బ్రేక్ చేస్తే మార్కెట్ మిడ్ క్యాప్ ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడి వరకు రావచ్చు అంటే మిడ్ క్యాప్ 12,600 అండ్ 12,522 వరకు రావచ్చు. సో ఎందుకు మనము మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కూడా ట్రాక్ చేస్తున్నామంటే ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్ అండి. సో ఒకవేళ మీరు నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నారు, ఇండెక్స్లో ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, నిఫ్టీ ఐటీ, బ్యాంక్ నిఫ్టీ అన్నీ కూడా ఇంపార్టెంటే. ప్రతి దాని ఇంపాక్ట్ అనేది ఇండెక్సెస్ పైన ఉంటాయి కాబట్టి ప్రతిదీ మనం ట్రాకింగ్లోకి తీసుకోవాలి. ఓకేనా, సో వీడియో కొద్దిగా లెంత్ అవుతుంది, సో పేషెన్స్గా ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే ఇండెక్స్ ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ మన చార్ట్స్ పైన పెట్టుకుందాం. రెగ్యులర్గా మనం ఇది చార్ట్ చేస్తాము. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మార్కెట్ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్ పెట్టాను. సో డైలీ టైం ఫ్రేమ్ నిఫ్టీది మనకి మార్కెట్ వచ్చేసి అప్ సైడ్లో క్లియర్లీ మాట్లాడాం. ప్రీవియస్ 2 అనాలిసిస్లో కూడా మనం 25,500 లెవెల్ పైన ప్రైస్ హోల్డ్ చేయలేదు కాబట్టి ఈ లెవెల్స్ పైన ఉంటేనే ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి, లేదా మార్కెట్ బేరిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ ఫస్ట్ ఈ టార్గెట్ అన్నాం అచీవ్ అయిపోయింది. ఈ లెవెల్స్ కిందకి వస్తే 25,200 అండ్ 25,100 వరకు రావచ్చు, ఇది కూడా అచీవ్ అయిపోయింది. మార్కెట్ 150 వరకు వచ్చింది. మార్కెట్ ఆల్మోస్ట్ 150 to 200 పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉన్న అచీవ్ అయింది. సో రేపు ఇంపార్టెంట్ ఏంటంటే ఈ లెవెల్ ఇంపార్టెంట్. రేపు ఏదైతే ఇవాళ క్లోజింగ్ ఉందో అది ఇంపార్టెంట్ అండ్ లో ఇంపార్టెంట్. ఒకవేళ మార్కెట్ కనుక 25,150 అండ్ 25,100 కింద ప్రైస్ కనుక ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఇంకా డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మార్కెట్ ఎక్కడి వరకు రావచ్చు మార్కెట్ అంటే 25,000 అది సైకలాజికల్ లెవెల్, అది బ్రేక్ అయింది అనుకోండి 24,900, 24,800 ఈ లెవెల్స్ టార్గెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ షార్ట్ కవరింగ్ రావాలనుకోండి, మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ చేసి అప్ సైడ్ వెళ్తే మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి వెళ్ళి 25,300 లెవెల్ యాజ్ ఆఫ్ నో స్ట్రాంగ్ రెసిస్టెన్స్, మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి పీఈ సైడ్లో ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. ఓకే, అండ్ అప్ సైడ్ 25,400 లెవెల్ దగ్గర పీఈ సైడ్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. ఇక్కడ చిన్న స్టాప్ లాస్తోని అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. బుల్లిష్ ఎప్పుడు అవ్వచ్చు అంటే 25,420 అట్లీస్ట్ ఈ లెవెల్ పైన ప్రైస్ కనుక హోల్డ్ చేస్తే అప్పుడు మనం బులిష్ సైడ్ వ్యూ పెట్టుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో వ్యూ బేరిష్ ఉంది నిఫ్టీది. ఓకే, క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ పెడతాను ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో ఇక్కడ రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది డైలీ టైం ఫ్రేమ్లో. సో ఈ లోస్తో 56,595 సపోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పాయింట్లో కూడా మార్కెట్ ప్రీవియస్లీ సపోర్ట్ తీసుకుంది. అండ్ ఇక్కడ కూడా మార్కెట్ ప్రీవియస్లీ ఇది ఒక రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్లకి యాక్ట్ చేసిన లెవెల్ ఉంది 56,595. అండ్ ఇంకొక పాయింట్ వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా చెప్పాను, ఈ లెవెల్లో వీక్లీ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మస్ట్ అండ్ షుడ్ అబ్జర్వ్ చేయండి. సో ఒకవేళ మార్కెట్ రేపు ఈ లెవెల్ కింద బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, 56,595 కింద ప్రైస్ కనుక వస్తే క్లోజింగ్ అయింది అనుకో, ఏదైనా 5 minutes టైం ఫ్రేమ్లో కానీ 15 minutes టైం ఫ్రేమ్లో కానీ క్యాండిల్ క్లోజ్ చేస్తే అప్పుడు మనం ఇక్కడ ఇంకా బేరిష్ అవ్వచ్చు, ప్లాన్ చేయవచ్చు పీఈ సైడ్లో. అండ్ డౌన్ సైడ్ టార్గెట్ వచ్చేసి 56,274, 56,140
40 టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు డౌన్ సైడ్కి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అప్ సైడ్ స్ట్రాంగ్లీ వెళ్ళాలంటే ప్రీవియస్లీ మార్కెట్ మనం చూసామనుకోండి 3 to 4 days ఏదైతే ఉందో దాని లో బ్రేక్ చేసింది. అండ్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 57,000 లెవెల్ అండ్ 57,100 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్. సో ప్రైస్ అట్లీస్ట్ 57,200 100 పైన ఉంటేనే ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో వ్యూ ఇక్కడ కూడా మనకి నెగిటివ్ వ్యూ అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ దోజీ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి మార్కెట్ ఇక్కడ రియల్ ఇండెసిషన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ నుంచి అప్ సైడ్లో డౌన్ సైడ్లో ఇంపార్టెంట్ బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ ఒకవేళ బ్రేక్అవుట్ అయింది 57,100 లెవెల్ బ్రేక్అవుట్ ఇక్కడ సస్టైన్ అవుతుంది అనుకోండి, ఇక్కడ మనం సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు, క్వాంటిటీ తక్కువ పెట్టొచ్చు. అండ్ 57,300 అండ్ 320 పైకి వెళ్ళే వరకు క్వాంటిటీ తక్కువ సి సైడ్లో, ఎందుకంటే ఇక్కడ నుంచి ఎనీ టైం పాయింట్ ఆఫ్ టైం మళ్ళీ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది, రిజెక్ట్ చేసే ఏరియా ఇది. అండ్ ఇక్కడ మార్కెట్ డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, ఇక్కడ మార్కెట్ అనేది మంచి ఆపర్చునిటీ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది పి సైడ్లో. అండ్ డౌన్ సైడ్కి ఫస్ట్ 56,274 56,140 మంచి టార్గెట్స్, ఈ లెవెల్స్ మంచి టార్గెట్స్. అండ్ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ మంచిగా ఉన్నాయి. ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే 55,777 అండ్ 56,000 ఈ లెవెల్స్ డౌన్ సైడ్కి టార్గెట్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. డౌన్ సైడ్ ఏదైతే లెవెల్స్ డ్రా చేశానో ఇవన్నీ కూడా డౌన్ సైడ్కి వస్తే టార్గెట్ పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. క్లియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ వెళ్దాం. ఓకే, సెన్సెక్స్ చార్ట్ కూడా పెడతాను. సో ఇక్కడ మనకి సెన్సెక్స్ వచ్చేసి సెన్సెక్స్లో కూడా క్లియర్ బ్రేక్ డౌన్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రీవియస్లీ మార్కెట్ ఈ జోన్లో కన్సాలిడేషన్ జరిగిన జోన్, ఇక్కడ మార్కెట్ రిజెక్ట్ చేసింది. ఇక్కడ కూడా మనం లాస్ట్ అనాలిసిస్లో క్లియర్గా మాట్లాడుకున్నాం సెన్సెక్స్ బెరిష్ ఉంది. సో ఎప్పుడైతే ఈ లోస్ బ్రేక్ చేస్తుందో ఇంకా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పి, సో ఇక్కడ మనకి 82,500 వరకు వచ్చింది. మార్కెట్ ఇంకొద్దిగా డౌన్ సైడ్ రావచ్చు అంటే రావచ్చు. ఎక్కడి వరకు రావచ్చు అంటే ఇక్కడ లెవెల్స్ కూడా డ్రా చేస్తాను. సో మీరు ఈ లెవెల్స్ని కూడా మార్క్ చేసుకోండి. యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పాయింట్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పాయింట్లో జస్ట్ మార్కెట్లో మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్లో సపోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే సో 82,334 అండ్ 82,188 మార్కెట్లో నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్. అది బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్ ఇక్కడ మనకి 81,500 ఆర్ 81,350 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ రెండు లెవెల్స్ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ అండ్ టార్గెట్ లెవెల్స్ సెన్సెక్స్లో. అండ్ ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రైస్ బౌన్స్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ లెవెల్ దగ్గర అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మార్కెట్ బౌన్స్ చేయకుండా బ్రేక్ చేసింది అనుకోండి, ఇక్కడ పీ సైడ్లో కంటిన్యూషన్ అవ్వచ్చు, డౌన్ సైడ్కి ఈ లెవెల్స్ టార్గెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది అండ్ సెన్సెక్స్లో. అండ్ అప్ సైడ్ మార్కెట్ వెళ్ళాలనుకోండి, ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ చేసి మళ్ళీ ఈ పాయింట్లో మార్కెట్ రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే సైకలాజికల్ లెవెల్. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి రెసిస్టెన్స్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనకి 83,000 లెవెల్ మీరు చూసారనుకోండి, ఇక్కడ నేను డ్రా చేస్తాను. సో మీకు ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పాయింట్లో ఇక్కడ మీరు రెసిస్టెన్స్ కూడా ఉంది 83,000 లెవెల్. అండ్ ఈ లెవెల్స్లో మార్కెట్ వచ్చి అగైన్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి పీ సైడ్లో కూడా ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్కి మార్కెట్ స్ట్రాంగ్లీ వెళ్ళాలంటే అట్లీస్ట్ మార్కెట్ 83,000 లెవెల్ పైన ఆర్ 83,250 లెవెల్ పైన మార్కెట్ హోల్డ్ చేస్తేనే సెన్సెక్స్లో పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో వ్యూ నెగిటివ్ కనిపిస్తుంది, వీక్ కనిపిస్తుంది నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ. క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఆప్షన్ చైన్ డేటాకి వెళ్ళే ముందు సో ఆల్గో లెవెల్స్ కూడా చూపిస్తాను. సో ఆల్గో లెవెల్స్ ఇంపార్టెంట్ అండి. ఎవ్రీ ఈ డే నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో లాస్ట్ టైం ఏదైతే మనకి ఫ్రైడే రోజు అనాలిసిస్ ఎలా వర్క్ అయింది ఆల్గో లెవెల్స్లో మనం చూసినట్టయితే ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్లో నేను షేర్ చేశాను మీకు టెలిగ్రామ్ ఛానల్లో. అండ్ ఎగ్జాక్ట్లీ ఆల్గో ఆర్జెడ్ లెవెల్ నుంచి ఇక్కడ మీకు ఒక బేరిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది, డబుల్ టాప్. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది ఎప్పుడైతే లోస్ బ్రేక్ అయిందో, దాని తర్వాత మీరు చూసారో డౌన్ సైడ్ ఆల్గో సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చింది. సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత సపోర్ట్ లెవెల్ మార్కెట్ ఆల్మోస్ట్ ఈ లెవెల్ కిందకి వచ్చింది అనుకోండి, రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. మళ్ళీ ఇది లెవెల్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేసి దాని తర్వాత కిందికి వచ్చింది. సో ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, సపోర్ట్ లెవెల్స్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. సో ఈ రెండు లెవెల్స్ సో టెలిగ్రామ్ ఛానల్లో నేను షేర్ చేస్తాను, ఎవ్రీ డే షేర్ చేస్తాను. సో మస్ట్ అండ్ షుడ్ మీరు టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో ఇవి అక్యురేట్గా వర్క్ చేస్తాయి. ఇవి 9:15 to 3:30 వరకు స్టాండర్డ్గా ఉంటుంది. సో ఈ లెవెల్స్ దగ్గర ట్రెండ్ కంటిన్యూషన్ అన్న ట్రెండ్ రివర్సల్ అన్న జరిగే ఛాన్సెస్ ఉండదు. కొంచెం ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్తోని మీరు కనుక ఈ లెవెల్స్ యూస్ చేస్తారనుకోండి పర్ఫెక్ట్లీ వర్క్ చేస్తుంది. సో ఇది మన టెలిగ్రామ్ ఛానల్లోనే అవైలబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం. ఇక్కడ నేను ఆల్గో లెవెల్స్ ఎలా వర్క్ చేశాయని, ఆల్గో లెవెల్స్ ఎగ్జాక్ట్లీ మీరు బ్యాంక్ నిఫ్టీలో చూసినా సరే ఇక్కడ మీకు ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ నుంచి రిజెక్షన్ వచ్చింది, దాని తర్వాత లోస్ బ్రేక్ చేసి మళ్ళీ మార్కెట్ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ కూడా చేస్తుంది. అంటే మార్కెట్ ఎప్పుడైతే రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చింది అనుకోండి, ఇక్కడ మీరు ఒకవేళ ఇక్కడ పీ సైడ్లో ఉన్నారనుకోండి, ఈ లెవెల్స్ ద్వారా కంప్లీట్లీ
ప్రాఫిట్ బుక్ చేయకుండా అట్లీస్ట్ 60-70% బుక్ చేసి రిమైనింగ్ లాట్స్ని కాస్ట్లో పెట్టేసేయాలి. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ రివర్సల్ కాకుండా బ్రేక్ డౌన్ అయిందనుకోండి ప్రీవియస్ ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇలా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉండి మీకు ఆల్గో లెవెల్స్ కావాలంటే కనుక కింద అలైజ్ బ్లూది అప్ స్టాక్స్ది లింక్ ఉంది రిఫరల్. సో ఆ రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇంకొక పాయింట్, మస్ట్ అండ్ షుడ్ ఆ లింక్ తోని అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ లింక్స్లో యాక్టివ్గా మీరు ట్రేడింగ్ యాక్టివిటీ అనేది ఉండాలి. సో దట్ అప్పుడే ఇది ఏదైతే మీకు యాక్సెస్ ఇస్తానో అది మీకు ఎప్పటికీ లైఫ్ టైం యాక్సెస్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు ఇన్యాక్టివ్లో ఉన్నారంటే ఆటోమేటిక్గా ఇది డియాక్టివేట్ అయిపోతుంది. దానికి లింక్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటేనే చేయండి, లేదంటే వదిలేసేయండి. ఎవ్రీడే మీకు టెలిగ్రామ్ ఛానల్లో అయితే షేర్ చేస్తాను మీకు ఏదైతే ఆల్గో లెవెల్స్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మనం ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీది పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మనం చూసినట్టయితే కాల్ సైడ్ రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. ఇక్కడ 1,31,000 వచ్చేసి 25,300లో కనిపిస్తుంది. అండ్ ఓఐ 1,10,000 వచ్చి 25,400 అండ్ 1,43 వచ్చి 25,500. యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ ఈ లెవెల్స్ దగ్గర మనకి కాల్ రేటింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసి 25,000 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది యాజ్ పర్ డేటా. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. ఫ్రైడే క్లోజింగ్ చూసుకుందాం. సో గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి US30 అంటే డవ్ జోన్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది 300 పాయింట్స్ అండ్ US టెక్ 173 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. డాక్స్ 245 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది అండ్ హ్యాంగ్సెంగ్ వచ్చేసి 54 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. ఏషియన్ మార్కెట్స్ ఒకటే 54 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయినాయి. రిమైనింగ్ యూరోపియన్ మార్కెట్స్ అండ్ US మార్కెట్స్ రెండు రెడ్లో క్లోజ్ అయినాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి బిట్ కాయిన్ అండ్ ఇథేరియం చూసుకుందాం. సో క్రిప్టోస్ కూడా మనం చేస్తున్నాం కదా రీసెంట్ టైమ్స్లో. సో ఇక్కడ మనకి ఆల్గో లెవెల్స్ తీసేద్దాం. దాని తర్వాత మనం ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. దాని తర్వాత మనం చిన్న టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఇక్కడ మీరు చూసారనుకోండి క్రిప్టో బిట్ కాయిన్ వచ్చేసి స్ట్రాంగ్లీ బులిష్ ఉంది. సో బిట్ కాయిన్ మనకి 1,17,634 ఉంది. ఇంకెంతవరకు వెళ్ళొచ్చు బిట్ కాయిన్ అంటే, సో యాజ్ ఆఫ్ నో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇక్కడ మనకి చాలా రోజుల తర్వాత రేంజ్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి 1,20,000 అండ్ 1,24,000 వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది బిట్ కాయిన్లో. సో ఇక్కడ ఇథేరియం చూసారనుకోండి, ఇథేరియంలో కూడా చాలా రోజుల తర్వాత ఏదైతే రేంజ్ ఉందో అది బ్రేక్అవుట్ అయింది అండ్ ఇప్పుడు మార్కెట్ 2 days నుంచి కూడా మార్కెట్ ఇక్కడ సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ సస్టైన్ అవ్వకుండా ఫెయిల్ అయిందనుకోండి మార్కెట్ డౌన్ సైడ్కి మళ్ళీ టెస్ట్ చేయడానికి రావచ్చు, రీటెస్ట్ చేయడానికి రావచ్చు. ఇక్కడ ఇథేరియం వచ్చేసి ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి 2,800 ఆర్ ఆ లెవెల్స్ నుంచి మళ్ళీ బౌన్స్ చేసి అప్ సైడ్ వెళ్ళి ఈ లెవెల్స్ని బ్రేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇథేరియం కొద్దిగా కన్సాలిడేషన్ జోన్లో ఉంది ఈ పాయింట్లో. సో సింపుల్గా పెట్టుకోండి, ఒకవేళ మార్కెట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే 3,000 లెవెల్ ఉందో ఇది రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయవచ్చు అండ్ డౌన్ సైడ్లో 2,900 లెవెల్ ఉందో ఇది మనకి సపోర్ట్ లెక్క యాక్ట్ చేయవచ్చు. సో 3,000 లెవెల్ పైన మార్కెట్ ఉంటే అప్పుడు మనం బ్రేక్అవుట్ అవుతుంది 2 days or 3 days రేంజ్ అండ్ దాని తర్వాత ఇక్కడ స్లైట్లీ చిన్న ఒక రెసిస్టెన్స్ ఉంది అది పెట్టుకోండి ఫస్ట్ టార్గెట్. ఒకవేళ అది బ్రేక్ అయింది అనుకోండి ఇంకా ఫర్దర్ ఇథేరియం కూడా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకవేళ డౌన్ సైడ్లో ప్లాన్ చేయాలంటే 2,900 కింద ప్లాన్ చేయవచ్చు. అప్పుడు 2,800 టార్గెట్ పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇథేరియంలో. ఎందుకంటే రీటెస్ట్లో మనం బేరిష్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేయవచ్చు. యాజ్ ఆఫ్ నో రెండు కూడా బులిష్లో ఉన్నాయి అండ్ మన ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో ఇది బ్యూటిఫుల్గా వర్క్ చేసింది. సో ఇక్కడ మనం 5 minutes టైం ఫ్రేమ్ చూసామనుకోండి, ఇక్కడ నేను 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను. సో 5 minutes టైం ఫ్రేమ్లో సో ఇక్కడ మనం ట్రేడ్ ప్లాన్ చేసాం ఇథేరియంలో ఎప్పుడు లాస్ట్ టైం బులిష్లో అండ్ ఇక్కడ మనకి 2554 దగ్గర సో సిగ్నల్ వచ్చింది ఈ పాయింట్లోనే. సో దాని కింద మీరు చూసినట్టయితే ఈ పాయింట్లో సిగ్నల్ వచ్చింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు బై సిగ్నల్ వచ్చింది అండ్ అక్కడ నుంచి మీరు చూస్తే ఇది మనకి ఎంత రిటర్న్ ఇచ్చింది, ఆల్మోస్ట్ ఆల్ 19% రిటర్న్, అంటే ఆల్మోస్ట్ ఆల్ 500 పాయింట్స్ పైకి వెళ్ళింది ఇదే సిగ్నల్ నుంచి. సో ఈ పాయింట్లో మేము 2 trades ప్లాన్ చేశాను. సో ప్రీమియం ఛానల్లో ఫస్ట్ వచ్చేసి 254 దగ్గర అండ్ దాని తర్వాత 2630 లెవెల్ దగ్గర ప్లాన్ చేసాము అండ్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఒక 150 అక్కడ ఒక 200 పాయింట్స్ క్యాప్చర్ చేసాం. 2 trades కూడా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసాం క్రిప్టో ప్రీమియం ఛానల్లో అండ్ క్రిప్టో స్కాల్పర్ యూజ్ చేసి. అండ్ బిట్ కాయిన్లో కూడా మీరు చూసినట్టయితే బిట్ కాయిన్లో కూడా మంచి ట్రేడ్ ఆపర్చునిటీ క్రియేట్ అయినప్పుడు అండ్ ట్రేడ్ చేసాం. ఇక్కడ మనం చూసినట్టయితే మనకి 1,09,000 అండ్ 1,09,300 లెవెల్ దగ్గర నుంచి ఇప్పుడు మన బిట్ కాయిన్ మనం చూసినట్టయితే ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి బిట్ కాయిన్ ఆల్మోస్ట్ ఆల్ 10,000 పాయింట్స్ ట్రేడ్ ఇచ్చింది. ఇక్కడ నుంచి మీరు చూస్తే ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది అండ్ ఇక్కడ నుంచి 10,000 పాయింట్స్, అట్లీస్ట్ 10,000 పాయింట్లో ఇక్కడ మీరు ఒక 2,000 పాయింట్స్ క్యాప్చర్ చేసిన మోర్ దెన్ ఎనఫ్. మేమైతే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్
నేను 1,11,945 వరకు ఇచ్చాను ఆ టార్గెట్స్. దాని కన్నా పైకి మార్కెట్ వెళ్ళిపోయింది. దాని తర్వాత కూడా బులిష్ వ్యూతోనే ఉండే మోస్ట్ ఆఫ్ ద ప్రీమియం మెంబర్స్ ట్రేడ్ చేశారు ఈ లెవెల్స్ అన్నీ కూడా. మీరు కూడా ట్రేడ్ చేయాలంటే సింపుల్గా మీరు చేయాల్సింది ఏం లేదు. సో మాతో కనెక్ట్ అవ్వాలనుకోండి, క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ కావాలనుకోండి. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ మీకు డెల్టా ఎక్స్చేంజ్ పైన లాట్ ఆఫ్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. సో మీరు యూట్యూబ్ ఛానల్ క్లిక్ చేశారనుకోండి, ప్లేలిస్ట్లోకి వెళ్ళారనుకోండి, డెల్టా ఎక్స్చేంజ్ ఒక మంచి ప్లాట్ఫామ్ క్రిప్టోస్లో ట్రేడ్ చేయడానికి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ బెస్ట్ ప్లాట్ఫామ్. అండ్ ఇక్కడ మనకి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఉంటుంది. అన్ని వీడియోస్, స్ట్రాటజీ వీడియోస్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. స్వింగ్ ట్రేడింగ్ క్రిప్టోస్లో ఎలా చేయొచ్చు, ఆప్షన్ సెల్లింగ్ ఎలా చేయొచ్చు, ఆప్షన్ బయింగ్ ఎలా చేయొచ్చు అనేది డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వీడియోస్ ఉన్నాయి. 9 వీడియోస్. దీన్ని చెక్ చేశారనుకోండి అన్ని మీకు క్లియర్లీ అర్థమవుతుంది. లేదు మీరు క్రిప్టో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఆల్రెడీ స్టార్ట్ చేసినా సరే ఇక్కడ మీకు మాస్టర్ క్లాస్ ఉంది. క్రిప్టో F&O ట్రేడింగ్ ఫ్రీ మాస్టర్ క్లాస్ ఉంది. ఈ వీడియోస్ చూడండి. టోటల్ 10 వీడియోస్ ఉన్నాయి. సో ఫండ్ ఎలా డిపాజిట్ చేయాలి, క్యాపిటల్ ఎంత కావాలి, చార్ట్స్ ఏది యాడ్ చేసుకోవాలి, కంప్లీట్గా ఇంక్లూడింగ్ క్రిప్టో స్కాల్పర్ ఏదైతే స్ట్రాటజీ ఉందో ఆ స్ట్రాటజీ కూడా ఇంక్లూడ్ అయి ఉంది దాంట్లో. సో అది మీరు చూసిన తర్వాత మీకు ఒకవేళ నచ్చితే అర్థమై మీరు స్టార్ట్ చేయాలనుకోండి, అప్పుడు మీరు డెల్టా ఎక్స్చేంజ్ కింద రిఫరల్ లింక్ ఉంది, ఇండియా రిఫరల్ లింక్ ఉంది. ఆ రిఫరల్ లింక్ క్లిక్ చేసి రిఫరల్ కోడ్ పెట్టేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకొని ఫండ్ యాడ్ చేసుకోండి. ఫండ్ యాడ్ చేసిన తర్వాత మీరు శాంపుల్ ట్రేడ్ తీసుకోండి. ఫుల్లీ యాక్టివేట్ అవ్వడానికి శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఓ వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ వాట్సాప్ చేస్తే నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్, దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్ TTT యాక్సెస్ కూడా ఇస్తాను. సో ఏదైతే మన టూల్ అండ్ ఇండికేటర్ ఉందో ప్రీమియం టూల్, అది ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. సో మీరు బ్యాక్ టెస్ట్ కూడా చేసి చూడండి. ఒకవేళ మీరు కింద కమెంట్స్లో బ్యాక్ టెస్ట్ అని పెట్టండి, లేదా మనమే ఒక వీడియో చేద్దాం బ్యాక్ టెస్ట్ కంప్లీట్లీ చాట్ని. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఆప్షన్ మీకు, ఒకవేళ మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో ఆల్రెడీ అకౌంట్ ఉంటే కనుక కాయిన్ DCXలో కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు క్రిప్టోస్లో. అండ్ మీరు ఏదైతే కాయిన్ DCXలో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్. కింద రిఫరల్ లింక్ నుంచి క్లిక్ చేసి మీరు ఫండ్ డిపాజిట్ చేసి శాంపుల్ ట్రేడ్ తీసుకోండి. అండ్ తీసుకున్న తర్వాత మీరు ఏదైతే యాక్సెస్ ఇవ్వాలనో అవన్నీ కూడా యాక్సెస్ ఇస్తాను. కాయిన్ DCX కూడా ఇక్కడ మంచి ప్లాట్ఫామ్. ఆల్రెడీ 2 crores దగ్గర రిజిస్టర్డ్ యూజర్స్ ఉన్నారు. అండ్ FIU రిజిస్టర్డ్, ఇది కూడా FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే దానికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా, చాలా స్మూత్ అండ్ ఇంటర్ఫేస్ కూడా స్మూత్ ఉంటుంది. అండ్ దాని తర్వాత దానికి డిఫరెన్స్ ఏంటంటే కాయిన్ DCXలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంటే మనకి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ మనము ట్రేడింగ్ మాత్రం చేయవచ్చు. అంటే మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మాత్రమే ట్రేడింగ్ చేయవచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయలేము. బట్ కాయిన్ DCXలో ఇప్పుడు మనం బిట్ కాయిన్ కొనుక్కొని హోల్డ్ చేయవచ్చు, ఇథెరియం కొనుక్కొని చాలా హోల్డ్ చేయవచ్చు. అంటే ఈక్విటీ లాగా మనం హోల్డ్ చేయొచ్చు అనమాట. కాయిన్ DCXలో ఆ బెనిఫిట్ ఉంది. దాంతోపాటు మనం ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేయవచ్చు. అంటే మనం ఏదైతే సజెస్ట్ చేస్తామో క్రిప్టో స్కాల్పర్ నుంచి అది ఫ్యూచర్స్ ట్రేడింగే కాబట్టి, సో ఇక్కడ మీరు ఫ్యూచర్స్ ట్రేడింగ్ కాయిన్ DCXలో కూడా చేయొచ్చు. అండ్ బోత్ ఆర్ సేఫెస్ట్ ప్లాట్ఫామ్సే, బోత్ ఆర్ FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామే. సో మీరు మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేయండి, చెక్ చేసిన తర్వాత మీకు నచ్చితే దెన్ ఏదైతే నేను స్టెప్స్ చెప్పానో దాన్ని ఫాలో అవ్వండి. ఓకేనా. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.